మహేష్ గారు ప్రస్తుతం మనం ఒకసారి బీజేపీ నాయకులైనటువంటి శ్రీపతి రమేష్ పటేల్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ పటేల్ గారు, ఈ రోజు మనం ఒకసారి చూసినట్టయితే తెలంగాణ పుష్కరాలు అని చెప్తున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్నటి ప్రభాకర్ 3.5 కోట్లకు పైగా ఏదైతే నిధులు జారీ చేసి తెలంగాణ పుష్కరాలకు సంబంధించి కాళేశ్వరంలో మంచి ఆధునికరమైన ఒక బస్టాండ్ ఏర్పాటు చేస్తామన్నారు. అది తూతూ మంత్రంగా మారి ఆ డబ్బులు ఎడిపోయాయో, ఆ బస్టాండ్ ఎడిపోయాయో, ప్రతి విషయంలో వైఫల్యాలకే మారు పేరైనటువంటిగా తెలంగాణ ఆర్టీసీ ఈరోజు నిరూపిస్తుంది. ఈ విషయంలో మీరేమంటారండి? నమస్తే అండి జమీల్ గారు. ఏమండి ఎస్ సార్ మాట్లాడండి సార్, వినబడుతుంది సార్, మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉంది, మాట్లాడండి సార్. నాకు స్టూడియో షో అవ్వట్లేదు అయితే. ఎస్ సార్, గో హెడ్ సార్. అయితే సార్ ఏంది 3.5 కోట్లు విడుదల చేసి ఏదో బ్రహ్మాండంగా కాళేశ్వరంలో ఏమో చేశారు. దానిలో క్వశ్చన్ మీరే అడిగారా, సమాధానం కూడా మీరే చెప్పారు, తూతూ మంత్రంగా అని. ఎందుకంటే నేను శాశ్వతంగా అక్కడ వెళ్ళాను సార్, అందుకోసం అది చూసాక నాకు అది గుర్తుకొచ్చింది. సార్ 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 అయితే సరే, అంటే మాకు కొంచెం శ్రమను తగ్గించారని ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, మీరు అడిగిన ప్రశ్న మొత్తం మళ్ళీ చివరిగా మీరు చెప్పిన దానిలోనే మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఎక్కడ కూడా అసలు అవి బస్ స్టాండ్లని. పటేల్ గారు, వాస్తవానికి ఏంటంటే కాళేశ్వరానికి సంబంధించి ఎప్పుడైతే ఈ పుష్కరాలకు సంబంధించింది నేను అక్కడికి వెళ్ళానండి. ప్రత్యేకంగా మనం ఎంత ఏర్పాట్లు చేశామో చూడడానికి వెళ్తే ఎంత నాకు ఒక బాధ బాగా అనిపించిందంటే, తెలంగాణ పుష్కరాలు ఒక బ్రహ్మాండంగా చేపడదామని చెప్పాము, కానీ అది ఎందుకు చేపట్టారు, ఏం చేపట్టారు అని కానీ నాకైతే తెలియరావట్లేదు. అందుకోసం చెప్తున్నాను సార్. దీనికి ఒక చిన్న ముచ్చట చెప్పాల్సుకున్నాను నేను. యా సార్, ప్లీజ్. చిత్తశుద్ధి అనేది చాలా ముఖ్యమైనది సార్. ఏ పని చేయాలనుకున్నా, మీరు ఏ పని చేయాలనుకున్నా, అది మీరైనా, నేనైనా, ప్రభుత్వం అయినా, ఇంకోరైనా ఆ చిత్తశుద్ధి లేనప్పుడు ఇలాంటి మాటలు ఏముందండి. నేను కూడా చెప్తాను సార్, ఇప్పుడు మా జగిత్యాలకో లేకపోతే గోదావరికి అనుకో, రామగుండంకో, ఇంకెక్కడనో నేను ఎయిర్పోర్ట్ కట్టిస్తా అని చెప్పచ్చు. అవన్నీ మాటలండి. మా జగిత్యాలకు కూడా నేను ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను అని చెప్పొచ్చు. అదేమన్నా దానిలో చిత్తశుద్ధి కావాలి, చేసే సత్తా కావాలి. మాటలు ఎన్నైనా చెప్పచ్చు అండి. ఇది మాటల ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. నన్ను ఎవరైనా మైకు నా మూడు దగ్గర పెట్టి కనుక అడిగితే నేను చెప్తాను, మంచి ఎయిర్పోర్ట్ మా జగిత్యాలకు తీసుకొస్తాను, అది రాబోయే 6 నెలల్లోనే ప్రారంభం అవుతుంది, విమానాలు గుయ్యని ఎక్కుతాయి దిగుతాయి, మన జగిత్యాల ప్రాంతం వాళ్ళందరికీ హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదని కూడా చెప్తాను. కానీ అది నేను ఎంత చిత్తశుద్ధితో చెప్తున్నాను అనేది ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సిన అంశం. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా అంతే, మాటల ప్రభుత్వమే తప్ప అది చేసింది ఏమీ లేదు. దాని ద్వారా ప్రతి వర్గాల వాళ్ళు చేసే వాగ్దానాలు ఇది ఒక ఇప్పుడు మనం ఇక్కడ ఆర్టీసీ విషయం మాట్లాడుతున్నాం, కానీ ఏ అంశంలోనైనా వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏ ఒక్క అంశంలో కానీ సరైన స్పష్టత లేదు ప్రభుత్వానికి. సేమ్ అదే ఇప్పుడు ఈ ఆర్టీసీ విషయంలో కూడా ప్రభుత్వం చేసింది అదే అని నా అభిప్రాయం. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మహిళలకు సంబంధించింది ఎలాంటి సౌకర్యాలు లేకపోగా వారు ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అది కూడా ఒక సమస్యగా మారిందండి. అంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటూ పోతున్నామో అదే అనేక సందర్భాలలో వాళ్ళు ఏదైతే ఎత్తున్నారో, ఇప్పుడు మనకు ఒక ఉదాహరణకు చెప్తే, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్టాండ్కు 11 కోట్ల రూపాయలు, ములుగు జిల్లా ఎటునగరంలో బస్ డిపో నిర్మాణం కోసం 6.5 కోట్ల రూపాయలు, అలాగే ములుగు జిల్లా కేంద్రంలో బస్ స్టేషన్కు 5.11 లక్షల రూపాయలు. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతా అంటే మాత్రం అది సమయం వృధా మాత్రమే. కానీ ఎక్కడ పోయినాయి ఆ నిధులు అనే విషయంలో మాత్రం ఎవరు కూడా సరైన పద్ధతిలో ఎవరు కూడా జవాబీ లేదు. అక్కడ ఏమైనా పని చేశారంటే అది కూడా లేదు. అదే కదండి ఇప్పుడు అచ్చిపడ్డ సమస్య. నేను మొదలే చెప్పిన, చేసే దానిలో చిత్తశుద్ధి ఉంటే ఏ పని అయినా అది ముందుకెళ్తాయి సార్. ఆ చిత్తశుద్ధి లేనప్పుడు మాటల ప్రభుత్వాన్ని పిలవాల్సి వస్తుంది సార్. ఇదే విషయంపై జాడి రాజేందర్ గారు ప్రయాణం చేసే మహిళ సార్ ఒక నిమిషం చిన్న విషయం. చెప్పండి. ఒక మహిళ ఇంట్లో తను
తన కార్యక్రమాన్ని ముగించుకొని ఏదో ప్రయాణం చేస్తామని ఆర్టీసీ బస్సుకి వెళ్తే మళ్ళీ తన గమ్యస్థానం చేరుకునే వరకు వారికి పర్సనల్ ఏమన్నా టాయిలెట్లకు వెళ్ళామంటే సరిగా లేని పరిస్థితి. Yes, sir. ఎక్కడైనా కొన్ని గత ప్రభుత్వం మండలాలను ఏర్పాటు చేసింది, సంతోషం. ఆ ప్రభుత్వం సరే అది ఏం చేసిందో పోయింది, అయిపోయింది, దాని చరిత్ర ముగిసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వర్షంలో నిలబడి బస్సుల కోసం వెయిట్ చేస్తా ఉన్నారండి కొన్ని కొత్తగా ఏర్పడ్డ మండలాలలో. ఎస్ సార్, ఇదే విషయంపై మనకు జాడి రాజేందర్ గారు వసతులు లేవు. జాడి రాజేందర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన పటేల్ గారు చెప్తున్నారో ఖచ్చితంగా మహిళలు ఏదైతే కాలక్రమం